2047 నాటికి తెలంగాణను దక్షిణ ఆసియాకు టెక్స్టైల్ రాజధానిగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఏషియన్ టెక్స్టైల్ కాన్ఫరెన్స్ 2026లో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో తయారైన వస్త్రాలను ప్రపంచంలోని ప్రతి దేశంలో ప్రజలు ధరించేలా చేయాలన్నదే తన ఆశయమని అన్నారు. టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు. పెట్టుబడిదారులకు అవసరమైన భూమి, విద్యుత్, నీరు రాయితీలతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, అనుమతులు కూడా వేగంగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మీకు విజన్ ఉంటే మీకు సరైన భాగస్వాములం మేమే, కలిసికట్టుగా ప్రపంచాన్ని మార్చగల టెక్స్టైల్ వ్యవస్థను నిర్మిద్దామని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ వస్త్రాలకు ఘనమైన చరిత్ర ఉందని, పోచంపల్లి ఇక్కత్, గద్వాల చీరల నుంచి వరంగల్ డల్లిరెల వరకు ఎన్నో ప్రత్యేకతలున్నాయని సీఎం గుర్తు చేశారు. దేశంలోనే అత్యధికంగా నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉందని తెలిపారు. వరంగల్లో ప్రపంచ స్థాయి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అందుబాటులో ఉందని వివరించారు. హైదరాబాద్ ఫిలిం ప్రొడక్షన్ కు హబ్ గా మారుతుందని, నెట్ఫ్లిక్స్ వంటి సంస్థలు ఇక్కడ స్టూడియోలు ఏర్పాటు చేస్తున్నాయని సీఎం తెలిపారు. We have best human resources. If you have a vision, we are your perfect partner for global success. Together, we can create an end-to-end textile ecosystem which can be a game changer for the world. From cotton fields of Telangana to fashion shows in London, New York, Paris, Milan, Tokyo or Dubai, we will be your partners across the value chain. Hyderabad is a film production destination for not only India but the world. Recently, Netflix opened Island Studios here. I only inaugurated that Netflix Island. We have Tollywood and Bollywood using Hyderabad as a base, and now Hollywood has made its debut. We will encourage film industry to source their fashion also us. Environmental sustainability is our top priority, so we will create green textile hubs